హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన సావిత్రి మేడం గుంటూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. మేడం చెప్పబోయే టాపిక్ వృద్ధాప్యంలో చీకు చింత లేకుండా జీవించడం ఎలా, ఆ సమయంలో రోగాలు కష్టాలు ఎందుకు వస్తాయి, ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ముందుగా మనకి ధ్యాన మార్గాన్ని అందించిన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి, స్వర్ణమాల అమ్మగారికి ఆత్మ ప్రణామాలు. నాకు రోజు ఆత్మ జ్ఞానాన్ని అందిస్తున్న బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు సార్ గారికి, బ్రహ్మ విద్వరిష్ట రాజ్యలక్ష్మి మేడం గారికి ఆత్మ ప్రణామాలు. మరి ఫర్ యూ ఛానల్ ని నడిపిస్తున్న సరితా మేడం గారికి ఆత్మ ప్రణామాలు. యూట్యూబ్ వీక్షిస్తున్న ఆత్మ బంధువులకు ఆత్మ ప్రణామాలు. జూమ్ లో పాల్గొన్న ఆత్మ బంధువులకు ఆత్మ ప్రణామాలు. నా పేరు సావిత్రి అండి, నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. ఈ రోజు నేను తటవర్తి రాఘవరావు సార్ గారు చెప్పిన సందేశం ఏంటి అంటే, వృద్ధాప్యంలో ఏ చీకు చింత లేకుండా జీవించాలంటే ఏం చెయ్యాలి, ఆ సమయంలోనే కష్టాలు రోగాలు ఎందుకు వస్తాయి, ఆ టాపిక్ నుంచి నేను చెప్తున్నానండి. మరి మనం గమనిస్తే, లోకంలో చూస్తే ప్రతి ఒక్కరికి కూడా వృద్ధాప్యం అనేది వస్తుంది. ఫస్ట్ బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం. ప్రతి ఒక్కరు కూడా వృద్ధాప్యంలోకి వస్తారు. అది జరుగుతుంది. మరి మనం గమనిస్తే వృద్ధాప్యంలోనే ఎక్కువ కష్టాలు ఉంటాయి. మరి ఎవరిని చూసినా గమనిస్తే ఇది మనకి కనిపిస్తుంది, ఎక్కువ శాతం కనిపిస్తుంది. మరి నిజంగా వృద్ధాప్యంలో ఏ కష్టాలు లేకుండా, రోగాలు లేకుండా, బాధలు లేకుండా, తమ పనులు తాము చేసుకుంటూ ఒకళ్ళ మీద ఆధారపడకుండా నిష్క్రమించాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. ఏ సమస్యలు గాని, రోగాలు గాని, బాధలు గాని లేకుండా, ఒకళ్ళ మీద ఆధారపడకుండా నిష్క్రమించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఇంకా దేవుళ్ళకు కూడా వెళ్ళి మొక్కుకుంటూ ఉంటారు. మా అత్తగారికి కూడా 80 సంవత్సరాలండి. ఆవిడ గూడా ఆవిడ పని ఆవిడే చేసుకుంటుంది. మా మీద ఏమీ ఆధారపడదు. తన పని తాను చేసుకుంటుంది. అలా నా జీవితం ఇంకా నిష్క్రమిస్తే చాలని ఎప్పుడు మొక్కుకుంటూ ఉంటది. దేవుళ్ళని తలుస్తూ ఉంటది ఆవిడ. ఆమె అసలు మా చేత ఒక్క పని కూడా చేయించుకోదు. అన్నం పెట్టిస్తామన్నా కూడా పెట్టించుకోదు. ఆమె చక్కగా వచ్చి ప్లేట్‌లో అన్నం పెట్టుకుంటది. ఆమె పని ఆమె చేసుకుంటది. అలా ఆవిడ. ఎందుచేతనంటే వృద్ధాప్యంలో శక్తి తగ్గిపోతూ ఉంటుంది. వృద్ధాప్యంలో వచ్చేసరికి మన శక్తి అనేది తగ్గిపోతుందంట. ఇంద్రియాలు కూడా సహకరించవంట. ఇంద్రియాలు సహకరించవు. అవి వాటి శక్తిని కోల్పోతూ ఉంటాయి. అంటే కళ్ళు సరిగ్గా కనిపించవు, చెవులు వినిపించవు, మాట కూడా చూడండి స్పష్టతగా ఉండదు. మరి పనులు చేసుకోలేదు. వృద్ధాప్యంలో పనులు చేసుకోలేరు. సరిగ్గా నడవలేరు. ఒకళ్ళ మీద ఆధారపడవలసి వస్తుంది. మరి ఆ బిడ్డలు ఆదరిస్తే, ఆ వృద్ధాప్యంలో ఆ పిల్లలు ఆదరిస్తే పర్వాలేదు. లేకపోతే ఇంకా వాళ్ళ జీవితం ఎంత దుర్భరంగా ఉంటుంది. చాలా దుర్భరంగా ఉంటుంది. అందుకని అలాంటి పరిస్థితి రాకూడదు అని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు. మనం చూస్తున్నాం లోకంలో. మన ఇరుగు పొరుగు గాని, మన బంధువుల ఇళ్ళల్లో గాని, ఎక్కడ చూసినా మనం గమనిస్తే ఇది మనకు తెలుస్తుంది. ఈ పరిస్థితి రాకూడదు. ఒకళ్ళ మీద ఆధారపడకూడదు. మన పని మనం చేసుకుంటూ ఇట్లా నిష్క్రమించాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు. కానీ అనుకున్నట్లు జీవితం ఉండదండి. మనం అనుకున్నట్లు జీవితం ఉండదు. మరి వృద్ధాప్యంలో ఏ చీకు చింత లేకుండా జీవించాలి అంటే ఏం చెయ్యాలి? అది తెలుసుకుందాం. ముఖ్యంగా ఆ సమయంలోనే కష్టాలు గాని, రోగాలు గాని ఎందుకు వస్తాయి అన్నదానికి కారణం తెలుసుకుందాం. అలాగే ఇంద్రియాలు శక్తి కోల్పోకుండా, అంటే తగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలి? అంటే ఇంద్రియాల శక్తి తగ్గకుండా, ఆ శక్తి కోల్పోకుండా, అంటే తగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలి అన్నది కూడా, అవి కూడా మనం తెలుసుకుందాము. మరి మీరు గమనించండి, యవ్వనంలో ఉన్నప్పుడు పెద్దగా కష్టాలు గాని, సమస్యలు గాని, రోగాలు గాని ఇవేవి రావు. అన్నీ ఏవి రావు. అన్నీ బాగానే ఉంటాయి. కండిషన్‌లో మనక ఇంద్రియాలన్నీ కండిషన్‌లో బాగానే ఉంటాయి. మరి యవ్వనంలో బాగుండి, వార్ధక్యంలో వచ్చేసరికి రోగాలెందుకొస్తున్నాయి? మరి బాధలెందుకు? సమస్యలెందుకొస్తున్నాయి?
దానికి కారణం మనం తెలుసుకుందాం. మీరు చూడండి, ఏ రోగాలు వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా గతంలో మనం చేసుకున్న కర్మల్ని బట్టే దానికి కారణం. మనము ఏ రోగమైనా, ఏదైనా కష్టాలు గాని అది మనం గతంలో చేసుకున్న కర్మలను బట్టే మనకి వస్తాయి. ఆ గతంలో చేసిన కర్మలు కొన్ని మనం ఎంచుకొని ఈ భూమి మీదకొస్తాం. కొన్ని ఎంచుకొని భూమి మీదకొస్తామనమాట. అలా తెచ్చుకున్న కర్మలనే ప్రారబ్ధ కర్మలు అంటారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రకృతి అంటే భగవంతుడు మనకి ఎంతో ఉపకారం చేశాడు. భగవంతుడు మనకి ఎంతో ఉపకారం చేశాడు. అది తెలుసుకుందాం. ఎందుచేతనంటే మనం ఎన్నో కర్మలు చేసాం. మన అజ్ఞానంతో తెలిసి తెలియక ఎన్నో కర్మలు చేసాం. ఆ కర్మల్ని మన ఖాతాలో మనకి ఉంటాయి. ఆ ఖాతాలో అంటే మనం ఏ కర్మ చేసినా ప్రతి కర్మకి మనం ఖాతాలో జమ చేయటం అవుతుందన్నమాట. వాటినే సంచిత కర్మలు అంటారు. వాటిని సంచిత కర్మలు అంటారు. సంచిత కర్మలు అంటే ఆ జన్మలో చేయగా, అంటే చేసిన కర్మలలో అంటే గత జన్మలో మనం చేసాం కర్మలు. అయి అనుభవించగా మిగిలిన కర్మలను మన అకౌంట్‌లో ఉండిపోతాయి. అంటే ఇప్పుడు మనం ఈ జన్మలో చేస్తామండి. ఒక 100 చేస్తాం. ఒక 70% అనుభవిస్తాం. ఇంకా 30% ఉంటాయి గదా! అవి మన సంచితంలో జమ చేయబడతాయన్నమాట. వాటినే సంచిత కర్మలు అంటారంట. మరి ఇక్కడ ప్రకృతి మనకు చేసిన గొప్ప ఉపకారం ఏమిటి అంటే, చేసినవన్నీ అనుభవించే ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు చూడండి, మనకు భగవంతుడు ప్రకృతి మనకు చేసిన ఏంటి గొప్ప ఏర్పాటు మనకు చేసింది. ఏంటి అంటే అన్నీ అనుభవించాలనేం లేదంట. మన ఖాతాలో ఉన్నయన్నీ అనుభవించాలనేమీ లేదు. చేసినవన్నీ అనుభవించాలంటే ఎవ్వరు తట్టుకోలేరు ఆ జీవితంలో. ఆ జీవితం వృధా అనుకుంటారు. చచ్చిపోవాలి అనుకుంటారు. చనిపోతారు కూడా కొంతమందైతే. మరి చేసినవన్నీ అనుభవించలేరు వాళ్ళు. అసలు అనుభవించాలంటే చాలా కష్టం. అందుకనే కొన్నే అనుభవిస్తారు. ఎందుకు అనుభవించలేరు అంటే దీనికి కొంచెం ఉదాహరణ చెప్పారు. ఒక స్కూల్‌లో హెడ్ మాస్టర్ ఉన్నాడండి. 500 మంది పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారు. అల్లరి చేస్తుంటే ఆ హెడ్ మాస్టర్ ఏం చేశాడు, ఒక కర్ర తీసుకొని చేతులు చాపమని చెప్పి తలా ఒక దెబ్బ కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. కొట్టాడు. ఆయన పిల్లల్ని కొట్టాడు. మరి బాగానే ఉంది. మరి ఈ 500 మంది పిల్లలు ఆ హెడ్ మాస్టర్‌ని కొట్టారనుకోండి, ఇంకా ఆయన బతుకేమైతది? తట్టుకోగలడా? మామూలుగా 500 మందికి ఒక్కొక్క దెబ్బేసాడు. కానీ 500 మంది పిల్లలు కలిపి ఈ మాస్టర్‌నేస్తే ఇంకా ఆయన పరిస్థితి ఏంటి? అంటే కర్మ చేయడం తేలిక. అనుభవించడం కష్టమనమాట. చేయటం తేలిక. చాలా తేలిక. అనుభవించేసరికి కష్టమనమాట. అందుచేత భగవంతుడు ఏం చేశాడంటే, చేసిన దాంట్లో అనుభవించగా మిగిలినవి మన అకౌంట్‌లో వేశాడు. అంటే మనం అనుభవించగా మన అకౌంట్‌లో కొన్ని అవి వేశారనమాట. వాటినే సంచితం అంటారు. పోనీలే సంచితంలో వేసినవి అంటే, మన సంచితంలో ఉంటాయి గదా! అవన్నీ మళ్ళీ నెక్స్ట్ జన్మలో మొత్తం అనుభవించాలనేం లేదు. ఇంకో 30% ఉంటది గదా! అవి గూడా జన్మ తీసుకొని అనుభవించాలనేమి లేదంట. వాటిల్లో కొంచెం మనం తీసుకుంటామనమాట. వేసినవి మరుజన్మలో తీసుకునేటప్పుడు ఈ ఉన్నవని అనుభవించాలనే కండిషన్ ఏమీ పెట్టలేదు భగవంతుడు. అక్కడ కూడా మనకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు చూడండి. అందులో మనల్ని సెలెక్ట్ చేసుకోమన్నాడు. ఆ 30%లో కూడా అన్నీ అనుభవించాలని కండిషన్ ఏమి పెట్టలా. వాటిలో గూడా మనల్ని సెలెక్ట్ చేసుకోమన్నారు. నువ్వు ఎన్ని అనుభవించగలవు అందులో, ఏది అనుభవించగలవో నీ చాయిస్. నువ్వు ఏది అనుభవించగలవో అది నీ చాయిస్ అన్నమాట. నువ్వు ఏవైతే నిర్ణయించుకుంటావో వాటితోనే నీకు జన్మ ఇవ్వబడుతుంది. నువ్వు ఏదైతే నిర్ణయించుకుంటావో వాటితోటి నీకు అదే జన్మ అనేది ఇవ్వబడుతుంది. మిగిలినవి అందులో ఉండిపోతాయి. ఇది భగవంతుడు చేసే గొప్ప ఉపకారం. మరి చాలా మంది ఏమంటారు అంటే, భగవంతుడు మనకేమి ఉపకారం చెయ్యట్లేదు అనుకుంటారు. చూడండి, అంటే అజ్ఞానంలో ఉన్నప్పుడు ఏం ఉపకారం చేయట్లేదు అనుకుంటారు. కానీ మనం ఈ జ్ఞానం నేర్చుకుంటున్నాం గదా! మనకు అర్థమవుతుంది ఎంత భగవంతుడు మనకు ఉపకారం చేస్తున్నాడు అనేది. మీరు చేసిన కర్మల్లో పాప కర్మలు ఎక్కువున్నాయి. పుణ్యకర్మలు తక్కువున్నాయి. ఆ ఉన్న వాటిల్లో నువ్వు ఏది ఎంచుకున్నా నీకు కేటాయించబడతాయి. నువ్వు పుణ్యకర్మలు చేస్తావు, పాప కర్మలు చేస్తావు. కానీ ఉన్న వాటిల్లో నువ్వు ఏది ఎంచుకుంటావో అది నీకు కేటాయించబడుతుంది.
నువ్వు పుణ్యకర్మలు ఎక్కువగా కావాలి, పాపకర్మలు తక్కువ కావాలి అని కోరుకుంటా. అలాగే నీకు కేటాయించబడతాయి. నీకు ఉన్న దాంట్లో అవి తీసుకొని భూమి మీదకు వస్తావు. అలా నీకున్న దాంట్లో తీసుకొని భూమి మీదకొస్తాం. అంటే ఎలా? తల్లి గర్భంలో ఆత్మైన మనము, తల్లి గర్భంలో తయారయ్యే శిశువులో మనము ప్రవేశించబడతాం. అలా తల్లి ద్వారా మనము ఈ భూమి మీద జన్మిస్తామనమాట. ఇక్కడ కూడా మనకి ఒక ఉపకారం చేయబడింది. చూడండి, భగవంతుడు మనకి ఇక్కడ కూడా ఒక ఉపకారం అనేది చేయబడింది. ఏమిటి అంటే, ఈ తెచ్చుకున్న కర్మలు చిన్నతనంలోనే అనుభవించకుండా ఉండే ఏర్పాటు చేయబడింది. చూడండి, చిన్నతనంలోనే ఆ తెచ్చుకున్న కర్మలు చిన్నతనంలోనే మనం అనుభవించకుండా ఉండే ఏర్పాటు కూడా చేయబడింది. ఎప్పుడు అనుభవించే ఏర్పాటు చేయబడింది అంటే వృద్ధాప్యంలో. ఇవి ఎప్పుడు అనుభవించే ఏర్పాటు చేయబడింది అంటే వృద్ధాప్యంలో అంట. అంటే జీవితం చివరి దశకు వచ్చాక ఇక జీవితం ఉండదు. ఇంకా జీవితం ఉండదు. అప్పుడు అనుభవించే ఏర్పాటు చేయబడిందనమాట. మరి మీరు చూడండి, చిన్నతనంలో కాలుపోయే కర్మ ఉంది. అది చిన్నప్పుడే అనుభవించాలనుకోండి ఏమవుతుంది? మనకి కాలిపోయే అదే కర్మ ఉంది. అది చిన్నప్పుడే అనుభవించాలంటే మరి మనకి ఏమవుతుంది? జీవితం ఆ కాలు లేకుండా జీవించాలి అంటే మరి జీవితం ఎంత దుర్భరంగా ఉంటుంది. అలాగే ఓ కన్ను పోయే కర్మ, అలాగే చేతులు పోయే కర్మ, ఇలాంటి కర్మలు ఉన్నాయి. ఎంచుకొని వచ్చాం. మరి ఎంచుకున్నాడు వాడు. వాడు ఎలాంటి కర్మ చేశాడో అలాంటివే తెచ్చుకుంటాడు. నువ్వు ఏదైతే చేశావో అలాంటి కర్మే నువ్వు ఎంచుకొని వస్తావనమాట. అవి చిన్నప్పుడే అనుభవించాలంటే, మరి అవి చిన్నప్పుడే అనుభవించాలనుకోండి, జీవితం మీద విరక్తి కలుగుతుందనమాట. ఏమీ చెయ్యలేడు, ఏమీ సాధించలేడు. మరి జీవితంలో ఎంతో చెయ్యాలి, ఎంతో సాధించాలి. మరి అవి తీసుకొచ్చుకుంటే ఏమీ చేయలేడు, ఏమీ సాధించలేడు. అందుచేత ప్రకృతి ఈ ఉపకారం అనేది చేసింది. అందుచేత చూడండి, బాల్యంలో కానీ, యవ్వనంలో కానీ పెద్దగా కష్టాలు, రోగాలు, సమస్యలు, ఇబ్బందులేమీ ఉండవు. మనం చూస్తూనే ఉన్నాం గదా! యవ్వనంలో ఉన్నప్పుడు బాల్యంలో ఉన్నప్పుడు ఏ కష్టాలు గాని, సమస్యలు గాని, బాధలు గాని ఏమీ ఉండవు. ఎందుచేతనంటే తెచ్చుకున్న కర్మలు అనుభవించే అవకాశం లేదు. అంటే మనకు ఆ ఏర్పాటు అక్కడుంది గదా! తెచ్చుకోగానే మనం ఏమి అనుభవించాలనేమి లేదు. అప్పుడే పుట్టాడు కాబట్టి, అప్పుడే పుట్టాడు. మరి చిన్నతనం కాబట్టి పెద్దగా చేసిన కర్మలు కూడా ఏమీ లేవు. అందుచేత ఎవరికైనా యవ్వనంలో జీవితం చాలా బాగుంటది. యవ్వనంలో జీవితం అనేది చాలా బావుంటది. మరి యవ్వనంలో ఏ బరువు బాధ్యతలు కూడా ఉండవు. మరి యవ్వనంలో మనకి ఏ బాధ్యతలు గూడా ఉండవు. అవన్నీ తల్లిదండ్రులే చూసుకుంటారు. మనల్ని చదివించడం కానీ, మనకి ఫుడ్ పెట్టడం ఏదైనా గూడా ఆ తల్లిదండ్రులే చూసుకుంటారు. అందుచేత మీరు గమనించండి, ఆ యవ్వనంలో, ఆ యవ్వన గర్వంతో, ఆ అహంకారంతో చెయ్యకూడని పనులు చేస్తారు. తప్పులు చేస్తారు, పాపాలు చేస్తారు, చెయ్యకూడని పనులు గూడా చేస్తారనమాట. మరి కారణం ఏమిటి అంటే, ఏం చేసినా కష్టాలు రావు గదా! అందుచేత చేసేస్తూ ఉంటారు. నాకు లెక్కేమిటి అంటారు. పెద్దలు చెప్పినా గూడా పెద్దలు చెప్తారు. "అయ్యా! తప్పు నాయనా, ఇది చెయ్యకూడదు" అంటే చేసేస్తూనే ఉంటారు. ఏమి లెక్క చేయరు. మాటేమి వినరనమాట. అలా చేసుకుంటూ పోతూనే ఉంటారనమాట వాళ్ళు. పెద్దలు చెప్తారు, "చెయ్యొద్దు, తప్పు నాయనా" అని. కానీ వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఎంతసేపు వాళ్ళు ఎంజాయ్ చేద్దామనే చూస్తూ ఉంటారు. మరి దానికోసం డబ్బులు కావాలి కదా! ఆ ఎంజాయ్ చేయటం కోసం. మరి ఆ జీవుల్ని హింసించడం, చంపి మాంసభక్షణ చేయాలి. దానికోసం ఏం చేస్తారు? మరి డబ్బు సరిపోదు. ఆ డబ్బు కోసం ఏం చేస్తారంటే దొంగతనాలు చేస్తారు, దోపిడీలు చేస్తారు, మోసాలు చేస్తారు. మరి ఇలా ఎన్నో పాపాలు చేస్తారు. ఎన్ని చేసినా చూడండి, కష్టాలనేవి రావు. ఆ యవ్వనంలో ఉన్నప్పుడు కష్టాలు రావు. కారణం ఏమిటి అంటే ప్రకృతి ఇంకొక ఉపకారం చేస్తుంది మనకి. ఇక్కడ ఏమిటి అంటే ఆ ఉపకారం, పాపం చేసిన వెంటనే కష్టం రాదు. పాపం చేసిన వెంటనే కష్టం రాదు. ఎప్పుడు వస్తుంది? ఆ పాపం పండినప్పుడు. ఇప్పుడు ఒక చెట్టుకి ఆకు ఉంది. అది పండితేనే గదా రాలేది. లేకపోతే పచ్చగా ఆకుంటే రాలదు గదా! అలాగే మనం పాపం చేసిన వెంటనే మనకి కష్టం రాదు. ఆ పాపం పండినప్పుడు మనకు ఆ కష్టం అనేది
వస్తుందన్నమాట. పాపం పండినప్పుడే ఆ కష్టం వస్తుంది. ఎందుకు పాపం పండినప్పుడే కష్టం వస్తుంది? చేసిన వెంటనే ఎందుకు రాదు? అంటే ప్రకృతి వాడంతట వాడు తెలుసుకొని సరిచేసుకుంటాడని కొన్ని అవకాశాలు ఇస్తుందన్నమాట. వాడంతట వాడు ఆ తప్పును సరిచేసుకునేదానికి అవకాశాలు ఇస్తుంది. అది కూడా ప్రకృతి చేసిన ఉపకారమే. చూడండి మరి ప్రకృతి ఎంత ఉపకారం చేసిందో. కానీ వీడు అహంకారంతో విర్రవీగి చేసుకుంటూ పోతూ ఉంటాడనమాట. ఒక లిమిట్ తగ్గట్టు చూస్తుందండి ప్రకృతి. తర్వాత శిక్ష వేస్తుంది. ఇప్పుడు మనం గూడా అంతే గదా! పిల్లలకి చెప్తాం. 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు చెప్తాం. తర్వాత దెబ్బ వేస్తాం. ఇంక వాడు ఆ తప్పు చేయకుండా దెబ్బ వేస్తాం. ఇంక వాడు ఆ తప్పు చేయకుండా మనం చేస్తామనమాట. అలాగే ప్రకృతి గూడా మనకు కన్న తల్లి ప్రకృతి. అలాగే చూస్తుందనమాట. కొంచెం వరకు టైం లిమిట్ పెడుతుంది. చూస్తూ తర్వాత శిక్ష వేస్తుంది. ఆ తర్వాత వీడి అకృత్యాలు పెరిగిపోతుంటే శిక్ష వేస్తుంది. అందుచేత మీరిక్కడ కూడా గమనించండి. చిన్నప్పుడు యవ్వనంలో చేసిన పాపాలన్నీ ఎప్పుడు పండుతాయి అంటే వృద్ధాప్యంలో పండుతాయి. ఇక్కడ మనం గమనిస్తే 2 ఉన్నాయండి. గమనించొచ్చు. తెచ్చుకున్న పాపాలు కూడా వృద్ధాప్యంలోనే అనుభవించాల్సి వస్తుంది. అలాగే చిన్నప్పుడు చేసిన పాపాలు కూడా వృద్ధాప్యంలోనే అనుభవించవలసి వస్తుంది. అందుచేత చిన్నప్పుడు ఏమి కష్టాలు గాని, రోగాలు గాని, సమస్యలు గాని, బాధలు కానీ ఏమి ఉండవండి. కనిపించవు ఏవి కూడా. వృద్ధాప్యం వచ్చేసరికి అన్ని కష్టాలే. వృద్ధాప్యంలో ఇంకా కొన్ని బాధలకి కారణం ఏమిటి అంటే, సరిగ్గా ఈ కష్టాలు, సమస్యలు, బాధలు, రోగాలు మీద పడతాయి. ఆ వృద్ధాప్యంలోనే ఇవన్నీ మీద పడతాయంట. వీళ్ళకి ఆ సమస్యలు తట్టుకునే ఇంకా ఓపిక కూడా ఉండదు. ఆ శక్తి ఉండదు. ఆ శక్తి కోల్పోయే టైంలోనే వస్తాయి ఇవన్నీ. ఇవన్నీను. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేని స్థితిలో ఇవన్నీ వస్తాయి. ఇం ఇంకొకటి ఆ సమయంలో సంపాదన కూడా ఉండదండి. వృద్ధాప్యంలో సంపాదన కూడా ఉండదు. ఆ సంపాదించే శక్తి కూడా ఉండదు. అన్నిటికి పిల్లల మీదే ఆధారపడవలసి వస్తుంది. మరి డాక్టర్లు ఏం చెబుతారంటే, వృద్ధాప్యంలో ఏమైనా మనకి దెబ్బలు తగిలినా, మరి ఏదైనా జబ్బు చేసినా తొందరగా తగ్గవు అంటారు. అంటే ఆ వృద్ధాప్యంలో మనకు ఆ వ్యాధి నిరోధక శక్తి అనేది ఉండదనమాట. అందుకని తొందరగా తగ్గవనమాట. మరి పిల్లలకి ఏదైనా దెబ్బ తగిలిందనుకోండి, వెంటనే వాళ్ళు ఒక 4, 5 రోజులు, 10 రోజుల్లో వెంటనే ఆ జాయింట్స్ గాని ఏదైనా పడ్డా గూడా వెంటనే అతుక్కుంటాయి వాళ్ళకి. అదే వృద్ధాప్యంలో పడ్డారనుకోండి 3 నెలలు, 6 నెలలు అసలు చాలా కష్టమైతదనమాట. అంటే పిల్లలకున్న ఇమ్యూనిటీ పవర్ వేరే మరి వృద్ధాప్యంలో ఆ ఇమ్యూనిటీ పవర్ అనేది ఉండదనమాట. అందుకని వాళ్ళకి తొందరగా అవ్వవనమాట. మరి రాజ్యలక్ష్మి మేడం గారికి ఫైర్ యాక్సిడెంట్ అయింది 50 సంవత్సరాలప్పుడు. అప్పుడు డాక్టర్స్ ఏమన్నారంటే, ఆవిడ కోలుకోవాలి అంటే అంత తొందరగా కోలుకోలేరు. ఆవిడకి 50 సంవత్సరాలు దాటింది కాబట్టి, మరి ఆవిడ కోలుకోవాలంటే అంత తొందరగా అవ్వదు. కొంచెం టైం పడతది అని చెప్పారట. చాలా తొందరగా తగ్గదు అని అదే తగ్గదని చెప్పారు. ఆమెకు శక్తి తక్కువుంది గాబట్టి తొందరగా అవ్వదు అని చెప్పారు. ఇన్ని రకాలుగా వృద్ధాప్యంలో మీద పడుతూ ఉంటాయన్నమాట. మీరు గమనిస్తే కనుక మి ఏ ఇంట్లో చూసినా మనం గమనిస్తే చూస్తున్నాం మన పక్కన ఇళ్ళల్లో గాని, బంధువుల ఇళ్ళల్లో గాని ముసలోడో, ముసలమ్మో ఎవరో ఒకళ్ళుంటారు. వాళ్ళు ఆ యొక్క అనారోగ్య సమస్యలతో పడి తీసుకొని ఆ ముసలోడు పోతాడు. తర్వాత ఇంకొకళ్ళు తయారవుతారనమాట. ఇంకొకళ్ళు ఆ ఇంట్లో తయారవుతారు. ఆ ఇంట్లో ఇలా ఉంటదనమాట. అందుచేత అటువంటి పరిస్థితి నుంచి బయటపడాలి అంటే వయసులో ఉన్నప్పుడే 2 రకాల పనులు చేయాలి. ఆ వృద్ధాప్యంలో ఆ పరిస్థితుల నుంచి మనం బయటపడాలంటే మనం 2 రకాల పనులు చేయాలి. కర్మల వల్ల వచ్చేవి అంటే మనం తెచ్చుకుంటాం గదా! ఆ కర్మల వల్ల వచ్చేవి గాని, చిన్నప్పటి నుంచి మనం చేసిన ఆ కర్మలు ఈ రెండిటి నుంచి మనం బయటపడాలి అంటే, మనం చిన్నప్పటి నుంచే పిల్లలకి ఈ విద్య నేర్పించాలనమాట. ఆధ్యాత్మిక విద్య నేర్పించాలి. ఈ ఆధ్యాత్మిక విద్య నేర్పించాలి. అలాగే ధ్యానం గూడా చేపిచ్చాలనమాట. మరి చిన్న వయసులో అంటే 8 సంవత్సరాల వరకు పిల్లలు మనం పెద్దవాళ్ళు చెప్పిన మాట వింటారనమాట. వాళ్ళకి మనం ధ్యానం నేర్పించామనుకో వాళ్ళకలా అలవాటైపోతది. చక్కగా ధ్యానం చేస్తారు.
ఈ జ్ఞానం కూడా మనము వాళ్ళకి చెబుతూ ఉండాలి. అంతేకాదు మీ ఇంట్లో పిల్లలకి అందుబాటులో ఆధ్యాత్మిక పుస్తకాలు అంటే జ్ఞానపరమైన పుస్తకాలు వారికి అందుబాటులో ఉండేటట్లు చూడండి. వాళ్ళప్పుడు అనుకుంటారు. ఏమిటి మనం ఇప్పుడు బాగా ప్ర తిరిగే మనం బాగా పుస్తకాలు పెట్టామనుకోండి, అవి కనపడేలాగా ఆ పుస్తకాలు వాళ్ళు ఏంటి అని చెప్పి తీసి చదువుతారనమాట. ఒక్కొక్క లోనివి వారిలో ఎంతో మార్పు తీసుకొస్తుంది. అట్లా వాళ్ళు చదవటం వల్ల వాళ్ళలో ఏదో ఒక పాయింట్ వాళ్ళు కనెక్ట్ అవుతారు. చాలా మార్పనేది తీసుకొస్తుందనమాట. పుస్తకాలే లేకపోతే ఇక ఆ పుస్తకాలే చదువుకునే అవకాశమే ఉండదు కదా! అలా ధ్యానం నేర్పించాలి. పుస్తకాలు అందుబాటులో పిల్లలకి ఉంచాలనమాట. అంతేకాదు ఇటువంటి సందేశాలు ఏది పత్రి గారి సందేశాలు వాళ్ళకి ఇష్టమున్నా లేకపోయినా మీకు మీరు వింటూ ఉంటే పెద్దవాళ్ళు వింటూ ఉంటే ఆలోచనలో పడతారనమాట. ఏదో ఒక మాట వాళ్ళకి ప్రభావితం అవుతుంది. వాళ్ళకప్పుడు వినటానికి ఆసక్తి కలుగుతుందనమాట. ఆసక్తి చూపిస్తారు. ఏదో ఒక మాట వాళ్ళ చెవిలో పడుతుందండి. ఇంక వాళ్ళ ఆ సందేశాలు వినటానికి ఆసక్తి చూపిస్తారు. అంతేకాదు అన్నిటిని ప్రేమించే అన్నిటిని ప్రేమించడం నేర్పాలనమాట. ఆ కోడిని, ఆ మేకని, ఆ చేపని, ఈ జంతువుల్ని ప్రేమించడం నేర్పించాలి. కానీ ఏ జంతువులో ఆ కోడిని, మేకని, ఆ జంతువుని మరి బాధిస్తూ ఉంటే, కోస్తూ ఉంటే, మరి నీ చెయ్యి కట్ అవుతే, ఇప్పుడు మన చెయ్యే కట్ అయిందనుకోండి, ఎంత బాధేస్తది. అందుకని అలా చేయకూడదయ్యా అని ఇలా మనం అన్ని పిల్లలకి నేర్పిస్తూ ఉండాలి. చెప్పాలనమాట. ఆ జంతువులనికి ఇలాంటివి చేయకూడదు. ఇలాంటి మాటలు మనం చెబుతూ ఉండాలి. అలా ఒక జీవి బాధపడుతుంటే, వాడికి ఇప్పుడు మరి ఆ జీవి బాధపడుతుంది. ఇప్పుడు మనం చెప్తాం గదా! చెయ్యి కట్ అయితే మరి దానికి గూడా అంతేనయ్యా బాధ అని మనం అలా చెబితే, వాడికి అలా బాధ కలిగేటట్టు మనం చెయ్యాలి. అంతేకాని మీరే చిన్నప్పటి నుంచి వాటిని చంపడం, వాటిని కోసుకురమ్మనడం ఇవి నేర్పితే హింస చేయటం వాడికి సామాన్యమైపోతుంది. మరి కొంతమంది ఇళ్లల్లో ఆ కోళ్ళని పెంచి ఆ పేరెంట్స్ చంపుతుంటే వాళ్ళ పిల్లలు చూస్తూ ఉంటారు. కొంచెం పెద్దయినాక ఇంక వీళ్ళు గూడా ఆ హింస చేస్తూ ఉంటారు. అది సామాన్యమైపోతూ ఉంటుందనమాట. అలా వ అలవాటయిపోతుంది. ఆ జంతువులు గిలగిలా కొట్టుకున్న దానికి వాడేమి చెలించడు. ఆ కోడి అలా గిలగిలా కొట్టుకున్న వాడికి ఇంకేమి చెలించడు. వాడి హృదయం గరుడగట్టిపోతుందనమాట. బండరాయిలాగా తయారైపోతుంది. అలాంటి వాళ్ళు పెద్దయ్యాక ముసలి వాళ్ళైనా ఆ తల్లిదండ్రులు బాధపడుతున్నారనుకోండి, ఏం పట్టించుకోరనమాట. లెక్క చెయ్యరు. తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో మరి ఆ తల్లిదండ్రులు బాగా అనారోగ్య సమస్యలతో ఉంటే తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో వేసేస్తారు. అసలు పట్టించుకోరు. ఏమీ పట్టించుకోరనమాట. ఆహ్, హ్మ్. అసలు వాళ్ళకింకా ఏమీ ఉండదు. అలాగే ఒక కోడి బాధపడుతుంటే, ఇప్పుడు అదే గనక ఒక కోడి బాధపడుతుంటే వాడు గిలగిలా కొట్టుకున్నాడనుకో, అంటే ఆ మనస్తత్వం ఉందనుకో, తల్లిదండ్రులు బాధపడుతుంటే వీడు ఎంతో చెలించిపోతాడనమాట. చాలా చెలించిపోతాడు. ఏ తల్లిదండ్రులు మరి చిన్నప్పటి నుంచి బలం బలం అని చెప్పి ఆ మాంసాన్ని నేర్పుతారో ఆ పిల్లలే ఆ పిల్లలే కఠిన హృదయులైపోయి ముసలి వాళ్ళ బాధని లెక్క చెయ్యరనమాట. అందుచేత ముసలితనంలో మిమ్మల్ని పిల్లలు బాగా చూసుకోవాలి, ప్రేమగా చూడాలి అంటే, ఆదరించాలి అంటే, చిన్ననాటి నుంచే వారిలో ఆ రకమైన ప్రేమ, సేవ, ఈ గుణం మనం అలవాటు చెయ్యాలి. అందుచేత చిన్ననాటి నుంచే ధ్యానం నేర్పినప్పుడు, ధ్యానం బాగా చేస్తారు. పత్రి గారేం చెప్తారు, చిన్నప్పటి నుంచే పిల్లలకి ధ్యానం నేర్పించండి, ధ్యానం చేపిచ్చండి అని చెప్తారు. అప్పుడు ఆ పిల్లలకి బుద్ధి బాగా వికసిస్తుంది. బుద్ధి బాగా పెరిగినప్పుడు మంచి, చెడ్డ బాగా ఆలోచించగలుగుతారు. ఆ బుద్ధి వికసించినప్పుడు మంచేంటి? చెడ్డేంటి? ఏది న్యాయం? ఏది అన్యాయం? ఏది ధర్మం? ఏది అధర్మం? అనేదన్నీ వాళ్ళకి ఆలోచించగలుగుతారు. అప్పుడు అలా ఆలోచించి మంచే చేస్తారు. ఈ శక్తి పెరగటం వల్ల, ఈ సేవలు చేయడం వల్ల మరి ధ్యానం చేయటం వల్ల శక్తి పెరుగుతుంది గదా! మరి సేవ గూడా చిన్నప్పటి నుంచి మనం చేయడం నేర్పించాలి. అప్పుడు గతంలో ఉన్న కర్మల యొక్క శక్తి తగ్గిపోతుందనమాట. ప్రభావం తగ్గిపోతుంది. తేలికగా బయటపడతారు. ఆ కర్మల్లో నుంచి ఆ ప్రభావం అనేది తగ్గుతుంది. అంటే ఇప్పుడు కంట్లో గుచ్చుకోవాల్సిన ముల్లు
కాల్లో గుచ్చుకుంటుంది అనమాట. అంటే ప్రభావితం తగ్గటం అంటే అలా అనమాట. అలా ప్రభావితం తగ్గుతుంది. అంతేకాదు భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పారు. ఏంటి అంటే 2వ అధ్యాయం 8వ శ్లోకం. యదా సంహారతే చాయం కూర్మోంఘానీవ సర్వశః ఇంద్రియాణింద్రియాదేభ్యః తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. అంటే దీని యొక్క తాత్పర్యం ఏమిటి అంటే, తాబేలు తన అవయవాలను అవసరం లేనప్పుడు అన్ని వైపుల నుంచి ఏ విధంగా లోపలకు ముడుచుకుంటుందో, అలాగే మానవుడు కూడా అవసరం లేనప్పుడు తన ఇంద్రియాలను అంతర్ముఖం చేసుకున్నప్పుడు వాటి శక్తి స్థిరంగా ఉంటుందన్నమాట. అంటే మీరు చూడండి, తాబేలు ఏం చేస్తుందంటే దానికి ఏమీ అవసరం లేనప్పుడు ఏం చేస్తుందంటే, తన యొక్క కాళ్ళని, చేతుల్ని, తలని లోపలికి ముడుచుకొని అలానే ఉండిపోతుంది. మళ్ళా అవసరమైనప్పుడు తీసి వాడుకుంటుంది. ఎందుకంటే అవసరం లేనప్పుడు లోపలికి ముడుచుకొని వాటికి, అంటే ఇక్కడేంటి, అవసరం లేనప్పుడు ముడుచుకొని లోపలికి విశ్రాంతినిస్తుందనమాట. తాబేలే కాదు, ఎవరైనా సరే ఉపయోగించుకునేటటువంటి ఈ ఇంద్రియాలను అవసరం లేనప్పుడు విశ్రాంతి ఇస్తే అవి శక్తివంతంగా తయారవుతాయట. అవసరం లేనప్పుడు ఊరికే ఉపయోగిస్తే ఇంకా శక్తిని కోల్పోతాము. ఇక్కడ విశ్రాంతినిస్తే శక్తిని ఎలా, అంటే ఇక్కడ విశ్రాంతిస్తే శక్తి ఎలా పెరుగుతుందో చూద్దాం. మీరు చూడండి, మనం ట్రైన్ ప్రయాణం చేస్తున్నాము. 2 పెద్ద పెద్ద బ్యాగులు. అవి మనం 2 చేతులతో పట్టుకొని తీసుకొని వెళతాము. ఇప్పుడు ట్రైన్ ప్రయాణం ఎలా ఉందంటే మరి కిలోమీటర్ దూరం నడవాల్సొస్తుంది. ఒక మరి వెనక కోచ్‌లోకి వెళ్ళాలి అంటే, ఆ 2 బ్యాగులు పట్టుకొని వెళ్ళాలంటే 2 చేతులతో పట్టుకొని వెళ్తాం. అవి ఇంకా చాలా బరువుగా ఉంటాయి. చేతులు నొప్పి పుడతాయి. ఇంకా మోయలేను అంటాయి. ఇంక అప్పుడేం చేస్తాం, కింద పెడతాం. అలా కింద పెట్టి కొంచెం సేపు ఒక 2 సెకండ్‌లు కింద పెట్టి మళ్ళీ తీసుకొని వెళ్తాం. అలా మనం కింద పెడతాం, మళ్ళీ తీసుకొని వెళ్తాం. అప్పుడు అంటే కింద పెట్టడం వల్ల ఇక్కడ ఏంటి అంటే, మనం ఆ చేతులకి విశ్రాంతినివ్వటం వల్ల మళ్ళీ ఆ శక్తిని పుంజుకుంటామనమాట. పుంజుకోవటం వల్ల మళ్ళీ ఆ శక్తి రావటం వల్ల మళ్ళీ మనం ఆ బ్యాగులు తీసుకొని వెళ్తామనమాట. అలాగే విశ్రాంతి ఇవ్వటం వల్ల అవి ఏమైనాయి, మళ్ళీ శక్తివంతమైనాయి. కొంత దూరం వెళ్ళటం అలా జరుగుతుందనమాట. అలాగే 6 అంతస్తులు ఎక్కాలండి. ఎక్కడం మొదలుపెట్టాం. స్టార్ట్ చేసాం. 2 అంతస్తులు ఎక్కేసరికి ఇక కాళ్ళేమంటాయి, ఇంక నేనెక్కను అంటాయి. ఎక్కను అంటే ఎక్కువ అంటే ఎక్కుతాయా? ఎక్కనని అలా కింద కూర్చునేస్తాం. కూర్చునేసి మళ్ళీ విశ్రాంతి తీసుకుంటామనమాట. మళ్ళీ 2 అంతస్తులు ఎక్కుతాం. అలా మళ్ళీ కూర్చోవటం, మళ్ళీ అలా ఎక్కటం. అంటే ఇక్కడేం జరిగిందంటే, ఆ యొక్క కాళ్ళకి మనం కూర్చోవటం వల్ల విశ్రాంతి ఇచ్చామనమాట. తిరిగి విశ్రాంతినిస్తే తిరిగి ఆ శక్తిని పొందుతాయి. అలా మనం పొందుతామనమాట. అలాగే తాబేలేం చేస్తుంది, అవసరం లేనప్పుడు లోపలికి ముడుచుకొని అవి వాటిని అవి వాటికి విశ్రాంతిని ఇస్తాయన్నమాట. అవసరమైనప్పుడు బయటకు తీసి గబగబా ఒడిగా నడుస్తాయన్నమాట. మీరు ఇవి పాటిస్తే మీ జీవితంలో మార్పొస్తుంది. అలాగే మనం కూడా జంతు తాబేలే కాదు, మానవులు కూడా మనం అవసరం లేనప్పుడు మన ఇంద్రియాలకు ఆహ్, ష్ అంటే ధ్యానంలో కూర్చోబెట్టినప్పుడు మనం శక్తిని పుంజుకుంటామనమాట. అవసరమైనప్పుడే అప్పుడు మనం ఇంద్రియాలు బాగా పనిచేస్తాయి. అలాగే మనం కూడా అవసరం లేనప్పుడు మన ఇంద్రియాలకు, మన మనసుకు కూడా విశ్రాంతి ఇవ్వాలి. తేరగా దొరికినయిలే అని చెప్పి ఊరికే వాడుకోవటం కాదు. మరి ఈ నోటితో బాగా నోరు ఫ్రీగా వచ్చిందిలే అని చెప్పి లొడ 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 వాగుతా ఉంటామనమాట. అలా మరి వాగుతూ ఉంటారు. ఈ ఈ కళ్ళతో ఏంటి, సెల్ ఫోన్‌లు ఇప్పుడు బాగా ఎక్కువగా అయిపోయింది. సెల్ ఫోన్‌లు ఎక్కువగా, ఇంక సెల్ ఫోన్ పట్టుకున్నామంటే ఆ టైం గడిచిపోయే ఎన్ని గంటలైందో కూడా తెలీదనమాట. అలా తెగ వాడేస్తూ ఉంటారు. మరి చేతులు, కాళ్ళు ఉన్నాయి కదా అని చెప్పి అవసరం ఉన్నా లేకపోయినా కొంతమంది చూడండి, ఏదో పని కల్పించుకొని చేస్తూనే ఉంటారనమాట. మీరు ఒకటే గుర్తుంచుకోండి. ఇంత కాలమని పని చేసే శక్తి ఇంద్రియాలకు ఇవ్వబడిందనమాట. ఏంటి అంటే, మనకి ఇంత కాలమని ఆహ్, పని చేసే శక్తి ఈ ఇంద్రియాలకు ఇవ్వబడుతుందనమాట. ఇంద్రియాలు మీ ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకోవడానికి వీల్లేదు. ఈ ఇంద్రియాలని మనం ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకోవడానికి వీల్లేదు. నువ్వు పొదుపుగా వీటిని ఉపయోగించుకుంటే జీవితాంతం నీకు ఉపయోగపడతాయి. ముసలితనంలో కూడా ఇవి ఉపయోగపడతాయన్నమాట.
నువ్వు మంచం మీద పడవలసిన పని రాదు. అవసరాలకు నువ్వు మించి వాడితే ముసలితనంలో మూలపడాల్సొస్తుంది. కనీసం మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాం. ఈ జ్ఞానం నేర్చుకుంటాం. ఇప్పటినుంచైనా ఈ ఇంద్రియాలు ఆహ్, బాహ్యేంద్రియాలు. అంటే బాహ్యేంద్రియాలు 2 రకాలు. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. ఇవి అంతరేంద్రియమైన మనసు, కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం. ఇవన్నీ మనం. అలాగే మనసు. వీటన్నిటికీ మనము విశ్రాంతినివ్వగలిగే మార్గమే మనకి పత్రి గారు ఇచ్చినటువంటి ఆనాపానసతి. అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం. అందుకే పత్రి గారు చెప్తారు. 5 నిమిషాలు టైం దొరికిందనుకోండి, కూర్చోండి. చక్కగా ధ్యానం చేయండి అని చెప్తారు. మనం 5 నిమిషాలు టైం దొరికిందంటే టీవీ పెట్టుకోవడమో, సెల్ ఫోన్ చూడటమో ఇలా చేస్తూ ఉంటాం. కాదు, ఇది కాదు చేయాల్సింది. చక్కగా కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి అని పత్రి గారు చెప్తారు. శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయమని చెప్తారు. ముసలితనంలో మరి మనం మంచం మీద పడాల్సిన అవసరమే ఉండదనమాట ఇలా చేస్తే మనం. అవి బాగా కండిషన్‌లో ఉన్నప్పుడు మరి ఏంటి మన యొక్క అవయవాలు బాగా కండిషన్‌లో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు వాడుకునేసామనుకోండి, అవి శక్తిని కోల్పోతాయి. వృద్ధాప్యంలో ఎవరు బాధను అనుభవించేది నువ్వే కదా! మరి నా బతుకు ఇలా అయిపోయిందే, నా పిల్లలు చూడట్లేదే, నా మనవళ్ళు చూడట్లేదే అని అందరికి చెప్పుకొని ఏడుస్తూ ఉంటారనమాట. దీన్నేమంటారు అంటే స్వయంకృత అపరాధం అంటారు. దీన్ని మన చేతులారా మనం చేసుకున్న దాన్నే స్వయంకృతాపరాధం అంటారు. ఇప్పుడు మా బాబాయ్ ఉన్నారండి. మా బాబాయి 60 ఏండ్లు ఆయన బాగా నోటిని ఎక్కువగా ఉపయోగించేసాడు. ఆ శక్తిని బాగా ఉపయోగించేసాడు. ఇటు మాటలు అటు, అటు మాటలు ఇటు అలా చెప్పుకుంటూ వెళ్ళేవాడనమాట. ఇప్పుడు ఆయన నోటి మాట అంటే ఎవరైనా వచ్చి పలకరిస్తే, మాట్లాడితేనే అంతవరకు సమాధానం చెప్తాడు గానీ, లేతే మాట్లాడడనమాట. అసలా యొక్క అంటే మనం ఇష్టం వచ్చినట్టు వాడితే, మన వనరుల్ని కూడా ఆ భగవంతుడు వెనక్కి తీసేసుకుంటాడనమాట. మనం అలా మాట్లాడకూడదు. అలా చేయకూడదనమాట. మరి భరించలేని స్థితి వృద్ధాప్యంలో తెచ్చుకోవడానికి స్వయంకృత అపరాధమే. భరించలేని స్థితి తెచ్చుకోవడానికి ఆ వృద్ధాప్యంలో మన స్వయంకృత అపరాధమే తప్ప ఇంకొకటి ఏమీ కాదు అని చెప్తున్నారు. ఎవరిని నిందించినా ప్రయోజనం లేదు. ఇప్పుడు ఈ పరిస్థితి రావటానికి కారణం నువ్వే అని మన ఇంట్లో వాళ్ళని అంటా ఉంటాం. కొడుకే, కోడలే ఇట్లా అంటాం. కానీ అది కాదు. నీ స్వయంకృత అపరాధం వల్లే, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవని పత్రి గారు చెప్తూ ఉంటారు. నువ్వు చేసుకున్న కర్మలను బట్టే నీకీ జీవితం ఇలా ఉండటానికి కారణమని చెప్తూ ఉంటారు. నువ్వు బాధపడితే ఏ ప్రయోజనం ఏమీ లేదు. నువ్వు ఎవరిని నిందించినా ఏమీ లేదనమాట. అందుచేత మనమంతా కూడా సరైన ధ్యానం, శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తే తీవ్ర ధ్యాన సాధన చేయాలి. తీవ్ర ధ్యాన సాధన అంటే మరి ఆలోచనారహిత స్థితిలోనే మనకు ఆ శక్తి అనేదొస్తుంది. మరి మనం ఆ మ్యూజిక్ పెట్టుకున్నా ఆ శక్తి అనేది రాదు. మానవుడు అంటే శరీరము, మనసు, ఆత్మ. మరి మనము కళ్ళు మూసుకోంగాల్నే మన కళ్ళు మూసుకుంటాము. ఇంక ఉండేదేంటి? మనసు పని చేస్తూ ఉంటుంది. అంటే మనసు పనిచేస్తూ ఉంటే ఆలోచనలొస్తున్నాయంటే మనసు పనిచేస్తూ ఉంటుంది. ఆలోచనలు మరి కట్ అవ్వాలి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి. అలా మనం శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఆలోచనలు కూడా కట్ అవుతాయి. అప్పుడు మనసు పనిచేయని స్థితిలోనే అప్పుడు మనకి కాస్మిక్ ఎనర్జీ అనేది వస్తుందనమాట. అప్పుడే మనకు శక్తిని పెంచుకుంటామనమాట. శక్తి అనేది అప్పుడు మనకొస్తుంది. మరి పత్రి గారేం చెప్తారు? అనునిత్యం ధ్యాన సాధన చెయ్యాలి అని చెప్తారు. ఒకరోజు చేసి 2 రోజులు చేయకపోవటం అలా కాదండి. ప్రతిరోజు కూడా చేస్తూ ఉండాలి. మనం ఎలా అయితే ఆహారం తీసుకుంటున్నామో, నిద్రపోతున్నామో అలాగే ధ్యానం గూడా ప్రతిరోజు చెయ్యాలి. మనం ఇంటిని ఎట్లయితే శుభ్రం చేసుకుంటామో, అలాగే మన మనసుని కూడా శుద్ధి చేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు మనం సంఘంలో ఉన్నాము, ప్రాపంచికంలో ఉన్నాము. అందుకని మన మనసు అశుద్ధం అవుతూ ఉంటది. శుద్ధి చేసుకోవాలి అంటే మరి ధ్యానం చేయవలసిందే. ధ్యానం చేసి మన మనసు శుద్ధి చేసుకుంటూ ఉండాలి. అందుకని ప్రతిరోజు కూడా మనం ధ్యానం అనేది చేస్తూ ఉండాలి. అలా మనం ధ్యానం చే చేస్తూ ఉంటే మన వయసు తగ్గుతున్నట్లు అనిపిస్తుందండి. మనం ధ్యానం చేస్తుంటే వయసు తగ్గుతున్నట్లు అనిపిస్తుంది. పెరుగుతున్నట్లు అనిపించదండి.
మీ ఇంద్రియాలు కూడా బాగా పనిచేస్తూ ఉంటాయి. కండిషన్‌లో ఉంటాయి. చూసుకోండి కావాలంటే. మనం చూస్తే తెలుస్తుంది ధ్యానం చేసిన వాళ్ళకి, ధ్యానం చెయ్యని వాళ్ళని. మరి మనం ధ్యానం చేసే వాళ్ళంతా కూడా బాగా గంటలు గంటలు ధ్యానం చేస్తారు గదా! ఆ శక్తిని తీసుకుంటున్నారు. వాళ్ళ యొక్క ఇంద్రియాల శక్తి పెంచుకుంటున్నారు. ఆ కండిషన్ అన్ని ఇంద్రియాలన్నీ కండిషన్‌లో ఉంటాయి. బాగా శక్తి పెంచుకుంటారు కాబట్టి 60 సంవత్సరాల వాళ్ళు గూడా 40 సంవత్సరాల వయసులో చేసినంత ఇదిగా 60 సంవత్సరాల్లో గూడా పనులు చేస్తూ ఉంటారు. ఆ శక్తి, ఆ ఎనర్జీ అనేది ఆ విధంగా ఉంటది. అదే ధ్యానం చేయని వాళ్ళని చూడండి. మరి 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు వచ్చేసరికి ఆ యొక్క శక్తి అనేది ఉండదు. వీక్ అయిపోతూ ఆ ఇంద్రియాలన్నీ వీక్ అయిపోతూ ఉంటాయి చూడండి. అన్నీ వీక్ అయిపోతున్నట్టు అవుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఈ ధ్యానం చేసే వాళ్ళకి వయసు పెరిగే కొద్దీ యవ్వనంలోకి వస్తున్నట్లు ఉంటది. ధ్యానం చేసేవాళ్ళు చా ఎక్కువ వయసున్నా కూడా యవ్వనంలోకి వస్తున్నట్లు ఉంటుందనమాట. వయసు తగ్గుతున్నట్లుగా కూడా ఉంటుందనమాట. అందుచేత మనము ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సాంగత్యం కూడా చేయాలి. ఈ త్రిరత్నాలను మనం పాటిస్తూ ఉంటే చక్కగా మనము మన ఇంద్రియాలన్నీ కూడా చక్కగా కండిషన్‌లో ఉంటాయి. శక్తివంతంగా ఉంటాయి. మనం ఏ మంచం మీద పడాల్సిన పని లేదు. ఎవ్వరి చేత చేయించుకోవాల్సిన పని లేదు. మన యొక్క జీవితం చక్కగా హ్యాపీగా సాగిపోతూ ఉంటుంది. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువులకి ఆత్మ ప్రణామాలు. సరితా మేడం గారికి ఆత్మ ప్రణామాలు. థాంక్ యూ మేడం. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, సావిత్రి గారికి, లక్ష్మి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.